అప్పు పెళ్లి కార్డ్ అయితే వస్తుంది. అది చూసి కళ్యాణ్ అయితే తన రూమ్లోనికి వెళ్ళి ఆ పెళ్లి కార్డుని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఆ పెళ్లి కార్డుని చూసి చాలా బాధపడుతూ ఉండడం చూసి రాజు కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీరేం చేస్తున్నారో తెలుసా మీకు, ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నారు అని చెప్పి రాజు కావ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని కావ్య అయితే మేమేమి ఇద్దరు ప్రేమికుల్ని విడదీయటం లేదండి, మా ఇంటి పరువుని మేము కాపాడుకుంటున్నాం. వాళ్ళిద్దరికీ కానీ పెళ్లి జరిగితే ఈ సమాజం ఇంకెన్ని మాటలు అంటుందో ఏంటో, వద్దండి అప్పుకి వేరే ఆయనతోనే పెళ్లి చేస్తేనే మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఏంటి మీ మూర్ఖత్వంతో ఈ ప్రేమికుల్ని చంపేయాలని చూస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే అప్పు మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవండి, అప్పు ఆ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేసుకుంటుందండి అని కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రాజు అయితే నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, మీరు ఒక మూర్ఖులు, ఆ మూర్ఖత్వంతో వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే అలా కోపడి అక్కడి నుండి వెళ్ళిపోతే కావ్య అయితే ఏంటి ఈయన మరి ఎంత సీరియస్ అయిపోతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.